అరాచకాలు చేస్తూనే మరొక ప్రక్క వివేకానంద రెడ్డి గారి యొక్క హత్య ఘటన తప్పుడు ప్రచారాలకు దిగుతూ ఉన్నారు. చంద్రబాబు గారు ఏ రోజు నిజాయితీగా రాజకీయాలు చేయలే, రాజకీయాల్లో పోటీ పడలా. చివరికి ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచిన దగ్గర నుంచి తప్పుడు పద్ధతులు, తప్పుడు ప్రచారాలతోనే రాజకీయాలు చేస్తూ వస్తా ఉన్నాడు. దీనికోసం కనీసం ఆయన సిగ్గు కూడా పట్టల్లా, ఇలా చేస్తా ఉన్నామని. అది ఒక గొప్పగా చెప్పుకుంటా ఉంటాడు. ఇటీవల కడపలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీతమ్మ, ఆయన అల్లుడు రంగంలోకి దిగటం, వారితో తప్పుడు ప్రచారాలు చేయించటం, వ్యక్తిగత హన్నాలు చేయించటం పరిపాటి అయిపోయింది చంద్రబాబు నాయుడు గారికి. జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా ఒకవైపు వైసీపీ వాళ్ళ మీద బహిరంగ దాడులు, అఘాయిత్యాలు చేయిస్తూనే వాళ్ళకేమో పోలీసులు పూర్తిగా కొమ్ము కాస్తున్నారు. అక్కడ దారుణ పరిస్థితులను పరిశీలిస్తున్న రాష్ట్ర ప్రజానీకం చంద్రబాబును ఒక ప్రక్క అసహించుకుంటున్నారని కూడా ఆయన తెలుసు. అయినా హఠాత్తుగా వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీతమ్మను రంగంలో దించుతూ ఉండటం అలవాటైపోయింది. వివేకానంద రెడ్డి గారిని హత్య చేసిన హంతకులు వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉండటం. ఈరోజు వివేకానంద రెడ్డి గారి యొక్క ఆత్మ క్షోభిస్తుందని సునీతమ్మకు తెలియదా? ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు చేతిలో ఓన్లీ రాజకీయ కీలు బొమ్మలాగా మరి సునీతమ్మ వ్యవహరిస్తా ఉందంటే, వివేకానంద రెడ్డి గారి హత్య మొదలు హత్య ఘటన వాడుకొని గత 2 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు లబ్ధి పొందాలని మరి వివిధ పార్టీ వ్యవస్థలో ఉన్న ఆయన మనుషులు ఈ కేసును ప్రక్కదోవ పట్టించాలని అనేక అభూత కల్పనలతో అమాయకులను, నిర్దోషులను జైల్లో పెట్టించి ఏకంగా రాక్షసానందం పొందినటువంటి పరిస్థితి కూడా ఈ రాష్ట్రం చూస్తూనే ఉన్నాం. వివేకానంద రెడ్డి గారిని తానే చంపానని టీవీ ఛానల్లో దస్తగిరి అనే వ్యక్తి చెబితే, అలాంటి దస్తగిరిని అప్రూవర్గా మార్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు కాదా? తన తండ్రి హంతకులు చట్టం చేతిలో కాకుండా బయట విచ్చలవిడిగా అన్యాయాలు చేస్తూ తిరుగుతూ ఉంటే వారికి ఇతోధికంగా సహాయము, తోడ్పాటు అందించింది సునీతమ్మ కాదా అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు మళ్ళీ జడ్పీటీసీ ఎన్నికలకు దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు చెబుతున్నట్టు మాట్లాడటం, ఎన్నిక వస్తే ఆమె వచ్చేస్తుంది. ఏదో ఒక రకంగా వివేకానంద రెడ్డి గారి హత్యను అడ్డం పెట్టుకుని ప్రజలను ప్రక్కదోవ పట్టించాలని చూస్తూ ఉంటుంది. ఈరోజు అన్నిటికన్నా వ్యవస్థలో వివేకానంద రెడ్డి గారి హత్య ఎవరి హయాంలో జరిగింది? ఆ కేసులో ఆ రోజు ఎవరి హయాంలో జరిగితే వ్యవస్థలన్నీ ఎవరి చేతుల్లో ఉన్నాయో ప్రజలకు తెలీదా? చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు జరిగితే వ్యవస్థలన్నీ వాళ్ళ చేతుల్లో ఉంటే చివరికి అది సిబిఐ దాకా వెళ్తే సిబిఐని కూడా మేనేజ్ చేయాలని పెద్ద ఆలోచనలు చేసినటువంటి వ్యక్తులు కాదని అడుగుతా ఉన్నా. చివరికి పాపం పుణ్యం లేనటువంటి, ఏ సంబంధం లేనటువంటి అవినాష్ రెడ్డి గారి కుటుంబాన్ని రాజకీయంగా నాశనం చేయాలని ఒక దుగ్ధతో ఈరోజు వ్యవహరించిన తీరు ప్రజలకు తెలీదా? కుట్రలు కుతంత్రాలు ఇన్ని నిందలు ఒప్పినా మొక్కు అని దీక్షతో దేవుడు చూసుకుంటాలే అని రాజకీయాలు చేస్తున్నటువంటి మరి అవినాష్ రెడ్డి గారి కుటుంబం నిజంగా రాబోయే రోజుల్లో న్యాయం అనేది తప్పకుండా గెలుస్తుంది. ఎందుకంటే బాగా చదువుకున్నటువంటి వ్యక్తి, గొప్ప చదువులు చదువుకొని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చినటువంటి యువకుడు అవినాష్ రెడ్డి గారు అయితే ఆయన్ని రాజకీయ బలిపశువులు చేయాలని ఒక ఆలోచనతో తప్ప వేరే ఏం లేదు. సరిగ్గా ఎన్నికలు వచ్చినాయి, ఎన్నికలు వస్తున్నాయంటే చాలు వస్తారు, 4 నిందలేస్తారు, 4 ఆరోపణలు చేస్తారు, వెళ్ళిపోతారు. నేను అడుగుతాను, ఇదేం పద్ధతి తల్లి? సిబిఐ తన దర్యాప్తు పూర్తి చేశారని సుప్రీంకోర్టులో చెప్పింది.
కేసు సర్వోన్నత న్యాయస్థానం చేతిలో ఉంది. మీరొచ్చి కనీసం న్యాయస్థానంలో ఉందనే స్పృహ కూడా లేకుండా నీ తండ్రికి బద్ధశత్రువులైనటువంటి వారితో చేతులు కలిపి రాజకీయ ఆటలో తోలుబొమ్మలాగా మారుతా ఉన్నారంటే సునీతమ్మను ఏమనుకోవాలని అడుగుతా ఉన్నా. తల్లి, నువ్వు ఆలోచించుకో. సుప్రీంకోర్టు ఒక నిర్ణయానికి వచ్చే సమయంలో నువ్వు ఇట్లా మాట్లాడుతా ఉన్నావంటే అసలు నీ ఆలోచనతో అర్థం కావట్లా ప్రజలకు. ఎందుకంటే నీ తండ్రిని అభిమానించిన వాళ్ళంతా ఈ వైపు ఉన్నారు. నీ తండ్రిని గొప్పగా చూసుకున్న వాళ్ళంతా ఒక పక్క ఉన్నారు. నీ తండ్రిని హత్య చేసిన వాళ్ళు, ఆ హత్యకు మద్దతు ఇచ్చిన వాళ్ళు వేరే వైపు ఉంటే వారితో వెళ్ళి మీరు చేతులు కలిపి మాట్లాడటం అంటే నిజంగా వ్యవస్థ ఎటుపోతుందమ్మా సునీతమ్మ తల్లిని అడుగుతా ఉన్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ హత్య జరిగితే ఆ రోజు యంత్రాంగం అంతా ఆయన చేతుల్లో ఉంటే అలాంటి పరిస్థితిలో మీరు ఎవరి మీద బురద చల్లుతారు? ఎందుకు చంద్రబాబు నాయుడు గారు నిలదీయలేకపోయారు? ఎందుకు ఎంక్వైరీ త్వరితగతం చేసి నిర్దోషులు అనవసరంగా జైల్లోకి వెళ్ళటం కన్నా దోషులను శిక్షించాలనే ఆలోచన మీకు ఎందుకు రాలేదని అడుగుతా ఉన్నా. ఇంకో విషయాన్ని ప్రస్ఫుటంగా సునీతమ్మని అడుగుతా ఉన్నా. వివేకానంద రెడ్డి గారి రెండవ భార్య విషయం, వివేకానంద రెడ్డి గారికి ఆమెకి జరిగిన చాటింగ్ ఎందుకు బయటకు రావటం లేదో చెప్పమని అడుగుతా ఉన్నా. ఎవరి ప్రోద్బలంతో ఆ కోణాన్ని దాసే ప్రయత్నం చేశారో చెప్పమని కూడా సునీతమ్మని అడుగుతా ఉన్నా. ఈరోజు వివేకానంద రెడ్డి గారిని చంపింది తామేనని దస్తగిరి నేరుగా మీడియా ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. అలాంటి వ్యక్తి అప్రూవల్గా మారితే హంతకుడిని అప్రూవల్ చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కాదని అడుగుతా ఉన్నాం. మరి మీరు చంద్రబాబుని ఎందుకు ప్రశ్నించలేకపోయారు సునీతమ్మ అని అడుగుతా ఉన్నా. ఏమ్మా, హత్య జరిగింది నీ తండ్రికి. హత్య చేసిన వాళ్ళు ప్రత్యేకంగా మీడియాలో మేమే చేశామని చెప్పారు. అప్రూవల్గా మార్చి వారికి సపోర్ట్ చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు. మీరెందుకు చంద్రబాబుని అడగలేకపోయారని అడుగుతా ఉన్నా. చివరికి 1000 రూపాయలు కూడా లేని దస్తగిరి ఈరోజు ఒక కారు డ్రైవర్ కాన్వాయ్కి ఓనర్ అయిపోయాడు. ఒక కారు డ్రైవర్ సెటిల్ చేస్తూ లక్షలాది రూపాయలు సంపాదిస్తా ఉన్నాడు. ఈరోజు ఈ దేశంలోనే అత్యున్నతమైన లాయర్ సిద్ధార్థ్ లూథ్రా. ఎవరు లాయర్ అయినా? చంద్రబాబు నాయుడు గారు లాయర్. అతను దస్తగిరి తరపున వాదిస్తా ఉన్నాడంటే ఎవరు దీనిలో ప్రధాన సూత్రధారో తెలియనటువంటి ఆలోచనలో మీరు ఎలా ఉన్నారు తల్లి అని అడుగుతా ఉన్నా సునీతమ్మని. పూర్తిగా చంద్రబాబు యొక్క అండదండలతోనే దస్తగిరికి సపోర్టుగా ఈరోజు సిద్ధార్థ లూథ్రా వాదిస్తా ఉన్నాడని గమనించమని తెలియపరుస్తా ఉన్నా. 2019 ఎన్నికల ప్రచారానికి అవినాష్ రెడ్డి గారు జమ్మలమడుగు వెళ్తా ఉన్నాడు. వివేకానంద రెడ్డి గారు మరణించారని చెప్పేసి అవినాష్ రెడ్డి గారికి టెలిఫోన్ ఎవరు చేశారు? స్వయాన వివేకానంద రెడ్డి గారి బావమరిది శివప్రకాష్ రెడ్డి గారు ఫోన్ చేశారు. అప్పుడు ఆయన వచ్చాడు. అవినాష్ రెడ్డి గారు అప్పుడు వెళ్తే తీరా అవినాష్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళిన సందర్భంలో హత్యకు గురైన సందర్భంలో వివేక రాసిన లేఖ దాచిపెట్టారు. ఎవరు దాచిపెట్టారమ్మా సునీతమ్మ? నీకు నీ భర్తకు తెలియదా? ఆ లేఖ ఎందుకు దాచిపెట్టారు? వివేకానంద రెడ్డి గారి యొక్క ఫోన్ కాల్ డేటా ఎందుకు డిలీట్ అయింది? ఎవరు డిలీట్ చేశారు? సమాధానం చెప్పగలుగుతారా? మీరు సమాధానం చెప్పగలుగుతారా? మీ దగ్గర సమాధానాలు ఉన్నాయని అడుగుతా ఉన్నా. వివేకానంద రెడ్డి గారుకి జగన్మోహన్ రెడ్డి గారు 2017లో ఎమ్మెల్సీ టికెట్ ఇస్తే స్థానిక సంస్థలో బ్రహ్మాండమైన సపోర్ట్ ఉంటే ఒక కుట్ర, చంద్రబాబు అనే ఒక పెద్ద కుట్ర బీటెక్ రవిని అడ్డం పెట్టి వివేకానంద రెడ్డి గారిని ఓడిస్తే నీ తండ్రిని ఓడించినటువంటి వాళ్ళకి ఈరోజు సపోర్ట్ చేస్తున్నావు, మాట్లాడుతా ఉన్నావు. ఈరోజు దెయ్యాలు వేదాలు వలించినట్టుగా మీలాంటి వాళ్ళు వచ్చి గౌరవప్రదమైనటువంటి వివేకానంద రెడ్డి గారి యొక్క కుటుంబాన్ని అభాసుపాలు చేస్తా ఉన్నారంటే సమాధానం ఎవరు చెబుతారో సునీతమ్మ చెప్పగలుగుతావుదా అని అడుగుతా ఉన్నా. ఇలాంటి ఆలోచనలతో చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలను ప్రక్కదో పట్టిస్తా ఉన్నాడు. ఈరోజు
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జడ్పీటీసీ ఎన్నికలు పులివెందలలో చాలా దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా వ్యవస్థలను వాళ్ళ చేతులు పెట్టుకుని ప్రజలను భయభ్రాంతులు చేస్తూ ప్రజల మీద దాడులు చేయిస్తూ అఘాయిత్యాలు చేయిస్తూ ఏ నిమిషంలో ఏం జరుగుతుందో అని భయం చేసి ఏదో ఒక రకంగా పులివెందల జడ్పీటీసీ ఎన్నిక గెలుచుకోవాలని ఒక కుట్రతో రాజకీయాలు చేస్తున్న చంద్రబాబుకి నువ్వు ఎలా సపోర్ట్ చేస్తావో సునీతమ్మ చెప్పాలని చెప్పేసి అడుగుతా ఉన్నా. మీరు ఒకటే నేను చెప్తా ఉన్నా, వివేకానందరెడ్డి గారి హత్య ఎవరి ప్రభుత్వంలో ఎవరు అధికారంలో ఉన్నప్పుడు జరిగిందో, వ్యవస్థలన్నీ ఎవరి చేతుల్లో ఉన్నాయో, నిజంగా దాంట్లో నిజాలు నిగ్గుదేల్చాలంటే త్రికరణ శుద్ధితో చేస్తే అన్నీ తెలిసాయి. బీజేపీ వాళ్ళ చంద్రబాబు చేశాడా, సునీతమ్మ ఇప్పుడు ఎవరి తరపున వెళ్ళి ఎవరితో మాట్లాడుతూ ఉంది, ఎవరిని అబాస్పాలు చేయాలని చూస్తూ ఉంది, అన్నీ ప్రజలకు అర్థమవుతా ఉన్నాయి. కాబట్టి ఎవరు ఏం చేసినా ఈ యొక్క కేసులో తప్పిదాలు దొర్లుతా ఉన్నాయి. ఈ కేసులో దస్తగిరి అనే వ్యక్తిని చంద్రబాబు అప్రూవల్ గా మార్చి అతన్ని కాపాడటానికి కోట్లు వెచ్చించి ఈరోజు సిద్ధార్థ రుద్ర లాంటి లాయర్ని పెట్టి వాదిస్తా ఉన్నాడంటే కనీసం అది కూడా ఎందుకు ఆమెకు గుర్తుకు రావటం లేదో సునీతమే ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని నేను అడుగుతా ఉన్నా. దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అంటే వేరువేరుగా ఏ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉందో మేమేం రీసెర్చ్ చేయలేం. కానీ 2024 ఎన్నికలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాకు కొన్ని సందేహాలున్నాయి, అనుమానాలున్నాయని వాటిని నివృత్తి చేయమని చెప్పేసి మేము ఎన్నికల కమిషన్ని మా ప్రీతమ నాయకులు, మా పార్లమెంట్ సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు, పార్లమెంటరీ పార్టీ నాయకులైనటువంటి వైవి సుబ్బారెడ్డి గారు ఎలక్షన్ కమిషన్ని కలిసి మాకు ప్రధానంగా 3 అంశాల మీద అనుమానాలు ఉన్నాయి అని వాటిని కూడా ఎలక్షన్ కమిషన్కి ప్రొడ్యూస్ చేశాం. మొదటిది, విజయనగరానికి సంబంధించి విజయనగరంలో ఎన్నికలు జరుగుతూ ఉన్నప్పుడు ఈవీఎంలు 40 నుంచి 50% ఛార్జింగ్ ఉంది. ఎన్నికల కౌంటింగ్ దగ్గరకు వచ్చేవరకు 90% ఉంది. కాబట్టి ఖచ్చితంగా ట్యాంపరింగ్ జరిగింది, ఒక ప్రత్యేకమైన అనుమానం అది. అట్లాగే ఈవీ ప్యాడ్లకు సంబంధించి ఆ స్లిప్స్ వెరిఫికేషన్లకు ముందే పగలగొట్టేశారు. అదే కాకుండా మేము కౌంటింగ్ సీసీ ఫుటేజెస్ ఇవ్వమని అడిగితే అవి కూడా ఇవ్వలేకపోయారు. దీనికి సంబంధించి పూర్తిగా నిజ నిర్ధారణ చేయమని ఎన్నికల కమిషన్కి ఇచ్చాం. రెండవది, ఒంగోలుకు సంబంధించి పోలింగ్ ప్రొసెసర్కి సంబంధించి మాక్ పోలింగ్ గురించి చెప్పని చెప్తే దాన్ని కూడా తూతూ మంత్రంగా చేస్తారు, అక్కడ కూడా అనుమానం వస్తూ ఉందని చెప్పి. మూడవది, పర్టికులర్గా 2014 కానీ 2012 కానీ 2014 కానీ 2019 మన రాయచోటి నియోజకవర్గంలో ఎన్నికలు జరిగినప్పుడు ఆనాడు తెలుగుదేశం పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయో లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయో పూర్తిగా ప్రస్ఫుటంగా ఆనాడు 2019 కానీ 14 కానీ 60,000 నుంచి 66,000 తెలుగుదేశానికి వస్తే దగ్గర 80,000 98 నుంచి 92,000 మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే ఏదన్నా కొంచెం స్లైట్ గా 200-300 డిఫరెన్స్ వచ్చింది. కానీ ఒకేసారి ఓవర్హెల్మింగ్ గా 2024లో 30,000 ఓట్లు పెరిగినాయి. 30,000 ఓట్లు తెలుగుదేశానికి పడి అని చెప్తా ఉంటే అనుమానాలు వస్తా ఉంది. కాబట్టి డీటెయిల్ గా వీటి మీద ఎంక్వైరీ చేయమని ఎన్నికల కమిషన్కి ఇచ్చాం. తప్పకుండా, ఎందుకంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ. దానిలో ఆంధ్రప్రదేశ్లో 100కి 100% అవకతవకలు జరిగినాయి అనేది మా యొక్క ఆలోచన విధానం. దాన్ని వెరిఫై చేయమని ఎన్నికల కమిషన్కి కూడా ఇవ్వడం జరిగింది. మా పార్టీ, మా నాయకుడు, మా సిద్ధాంతం ఒకరితో కలిసి వెళ్ళో లేకపోతే ఒకరు అండ తీసుకుని వెళ్లాల్సిన పని లేదు. నిబద్ధతతో న్యాయంగా పార్టీని, మా సిస్టాన్ని నడిపే నాయకుడు ఉన్నాడు. పార్టీ ఎవరితోనూ కలిసి వెళ్ళటమో లేకపోతే కలిసి ఉద్యమాలు చేయాల్సిన పని మాకు లేదు. మాకు ప్రస్ఫుటమైనటువంటి అవగాహన ఉంది మా నాయకుడికి. ఆ ఆలోచనతోనే ముందుకెళ్తాం.
థ్యాంక్ యూ.